పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అంధకార ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన చీకటి రాజ్యం ఏదంటే చీకటి ఆంధ్రప్రదేశ్. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ చీకటి రాజ్యంగా మిగిలిపోయింది. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా కరెంటు కోతలు లేకుండా క్వాలిటీ కరెంట్ సప్లై చేయటం, ట్రాన్స్మిషన్ లైన్స్ పెంచడం, కండక్టర్స్ని మార్పులు చేయటం, సబ్స్టేషన్ నిర్మాణం చేయటం ద్వారా నాణ్యమైన కరెంటును సప్లై చేయటం జరిగింది. పరిశ్రమలకు ఒక్క రోజు కూడా కరెంటు లేదు, గృహాలకు కరెంటు కోత లేదు. ఎప్పుడైనా మెయింటెనెన్స్ తప్పితే ఏనాడు ఆపలే. రైతులకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ శక్తిని అందించడం జరిగింది. ఇవాళ ఏమిటి ఈ పరిస్థితి? ఈ రాష్ట్రం కారణాలు ఏమిటి? మిగులు రాష్ట్రంగా ఉంది, కరెంటు మిగులుందని చెప్పి బొగ్గు కొనడం ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. థర్మల్ పవర్ స్టేషన్ షట్ డౌన్ చేశారు. వీటీపీఎస్ కానీ ఆర్టీపీఎస్ కానీ షట్ డౌన్ చేశారు. లాభసాటిగా ఉంటుందనుకున్న కృష్ణపట్నం థర్మల్ క్రిటికల్ పవర్ స్టేషన్ని ఆదాని కట్టబెట్టారు. బొగ్గు లేదు, ఇవాళ బొగ్గు కావాలంటాడు. ఒకవైపు దేశంలో బొగ్గు కొరత ఏర్పడింది. విదేశాల నుంచి తెచ్చే బొగ్గు రేటు భారీగా పెరిగింది. కనీసం నెల రోజులకి నిల్వ ఉండాల్సిన బొగ్గు ఒక్కరోజు కూడా నిల్వ లేవు ఎక్కడ కూడా. ఫలితంగా థర్మల్ విద్యుత్ రావటం లేదు. ఎండాకాలం కనుక హైడల్కి స్కోప్ లేదు. వరదల సమయంలోనే హైడల్ వస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల లేక సీలేరు ప్రాంతాల నుంచి వచ్చే హైడల్ విద్యుత్ శక్తి మనకి ప్రాణాధారం లాంటిది. అది ఈ కాలంలో అందుబాటులోకి రాదు. ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్, విండ్ పవర్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రపంచ పర్యావరణ సంస్థలు ప్రమోట్ చేసేది. దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు గారు ₹2.40 చొప్పున అగ్రిమెంట్లు చేశారు. ఆనాడున్న రేట్లు అత్యధిక తక్కువగా ఉన్న ధరను నిర్ణయించి ₹2.40కి పీపీఏ చేశారు. భారీగా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టారు రాయలసీమలో. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మంగళం పాడారు. పీపీఏ అగ్రిమెంట్లు మంగళం పాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా, హైకోర్టు మొట్టికాయలు వేసినా వాళ్ళ దగ్గర కొనలేదు, వాళ్ళకి బిల్స్ పేమెంట్ చేయలేదు. ఇవాళ 50 మిలియన్ యూనిట్ల పవర్ షార్టేజ్ ఉంది రాష్ట్రంలో. ఎందుకు వచ్చింది? అనేక మెగావాట్లు హైడల్, థర్మల్, సోలార్, విండ్ పవర్ ఉన్న ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ముఖ్యమంత్రి అవినీతి అక్రమాల వల్ల అదానీ లాంటి కంపెనీకి కట్టబెట్టి పర్సంటేజ్లు తీసుకోవడానికి మొదలుపెట్టినందువల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇవాళ చిలక పలుకులు చెబుతున్నారు గ్రిడ్లో చాలా షార్టేజ్ ఉందని చెప్పి. అసలు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు షార్టేజ్లోకి తెచ్చారని ప్రశ్నిస్తా ఉన్నాం. 5 ఏళ్లలో లేని కరెంటు కోత ఇవాళ ఎందుకు వచ్చింది? 50% వ్యవసాయ రంగానికి 50% కోత, పరిశ్రమలకు 3 రోజులు వాత, అప్రకటితంగా ప్రకటితంగా 8 గంటలు కరెంటు కోత గృహాలకు. సామాన్యుడి బ్రతుకు బుగ్గైపోతుంది. హాస్పిటల్స్లో కరెంటు లేదు, జనరేటర్ లేవు, డీజిల్ లేదు. ప్రమాదం ముంచుకొస్తా ఉంది. అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా
కోవిడ్ బారిన తర్వాత వ్యాపారాలు కొద్దిగా పుంజుకుంటుంటే ఈ కరెంటు కోత సామాన్య వృత్తిదారుల మీద పిడుగుపాటైపోయింది. ఒకవైపు ధరల వాత, మరోవైపు కరెంటు కోత, ఎండాకాలం ఒక్క పోత. ఇది మన దౌర్భాగ్య స్థితి. ఏమైపోయింది మీరు తెచ్చిన అప్పు? 16,000 కోట్ల రూపాయలు భారం వేశారు మీరు. 7 సార్లు పెంచారు. 16,661 కోట్లు భారం వేశారు. విద్యుత్ సంస్థ తనఖా పెట్టి, ఆస్తులు తనఖా పెట్టి 26,260 కోట్లు తెచ్చారు. దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు మీరు అదనంగా తెచ్చి ఈ రోజున కరెంటు కోతలు పెట్టడానికి కారణం ఏంటో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పనికి మాలిన, అవగాహన లేని, ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రిని మనం చూడలేం. అన్ని రంగాలు ఒక ఎత్తు అయితే విద్యుత్ శక్తి రంగం జీవనాడి లాంటిది కరెంట్ అనేది. దీన్ని కూడా ఉపయోగించుకోలేని దౌర్భాగ్య స్థితి. పెంచుకుంటూ పోతా ఉన్నాడు, పెంచుకుంటూ పోతానే ఉన్నాడు, పెంచుతూనే ఉన్నాడు. ధరలు పెంచుతూ ఉన్నాడు, డీజిల్ రేటు పెంచుతూ ఉన్నాడు, పెట్రోల్ రేట్లు పెంచుతూ ఉన్నాడు. ఎక్కడ తగ్గించిన పాపాలు పోలేదు. సిఎన్జి రేట్లు పెంచారు, వంట గ్యాస్ రేట్లు పెంచారు, వ్యాట్ రేట్లు పెంచారు. వంట గ్యాస్ మీద వ్యాట్ పెంచారు, 24% పెంచాడు. ఇంత భారం ప్రజల మీద కూడా వేసి మరి డబ్బు ఏమైపోతుంది? గాలికి పోయే పేలపిండా. మేము అడుగుతున్నాం, మేమేం తప్పు చెప్పట్లా. ఇదిగో మీరు 7 సార్లు పెంచారంటే అబ్బెబ్బే లేదంటున్నారు. మేము చెబుతున్నాం, మొదటిసారిగా 500 యూనిట్లు దాటితే 90 పైసలు పెంచారు, 1,300 కోట్లు భారం వేశారు. స్లాబులు పెంచి రెండోసారి 1,500 కోట్లు భారం వేశారు. మూడోసారి కిలోవాటుకు 10 రూపాయలు పెంచినందుకు 2,600 కోట్లు భారం వేశారు ప్రజల మీద. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ కింద 700 కోట్లు భారం వేసి వసూలు చేశారు. ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల కింద 2,542 కోట్లు. మరోసారి సర్దుబాటు ఛార్జీల కింద 3,669 కోట్లు. గృహ విద్యుత్ ఛార్జీల పెంపు, సర్దుబాటు ఛార్జీలు 4,300 కోట్లు. మొత్తం 16,611 కోట్లు వేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 26,260 కోట్లు. మొత్తం 42,872 కోట్లు. ఇందాక 47 అన్నాం, 42,872 కోట్లు భారం వేశారు కేవలం 3 సంవత్సరాలు. మరి ఎందుకు ఈ కరెంటు కోతలు? దేశమంతా కరెంటు కోత అంటున్నాడు. మరి 5 ఏళ్ళు లేదే. అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు కరెంటు కోత లేదు. మరి తేడా ఏంటి? ఈ దౌర్భాగ్య ప్రభుత్వ విధానాల వల్ల పనికిమాలందరినీ కూడా సలహాదారులుగా పెట్టుకొని నీ వందే మాగదులతోటి చెక్కబదన చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎవడొస్తాడండి పరిశ్రమలు పెడతానికి ఇక్కడ? ఒకవైపు భయానక వాతావరణం, పారిపోతా ఉన్నారు పెట్టుబడిదారులు. ఈ కరెంటు కోతలతో వలసపోతారు. లోటుగా ఉన్న తెలంగాణలో కరెంట్ ఇవ్వగలిగితే మిగులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది ఇక్కడ సమస్య. ధరలు పెరిగిపోయినాయి, ధరల నియంత్రణ లేదు. వంట నూనె 85 రూపాయలు ఉండేది, 186 రూపాయలు ఇవాళ. కందిపప్పు 74 ఉండేది, 138 ఇవాళ. మినపప్పు 65 రూపాయలు ఉండేది, 145 రూపాయలు ఇవాళ. చింతపండు 124 ఉండేది, 350 రూపాయలు. పన్నులు తగ్గించాడా? చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నీటి తీరువ, వృత్తి పన్ను, నాలా పన్ను, గ్రీన్ ట్యాక్స్, పోల్ ట్యాక్స్ వంటి పన్నులతో పిప్పి చేస్తూ ఉన్నారు. పని మేలైన సౌకర్యాలు కల్పిస్తున్నారా? అనేక రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు, డీజిల్ మీద, పెట్రోల్ మీద. మీరెందుకు తగ్గించలా? ఇవాళ భారం అయిపోయింది, పనులు ఆగిపోతుంది, రాష్ట్రం కుదేలైపోతుంది. మద్యం ద్వారా 22,000 కోట్లు, ఇసుక మీద ఒక 10,000 కోట్లు. ఇంత దోపిడీ చేసి కూడా ఎందుకు రాష్ట్రాన్ని ఈ ఆర్థిక అస్తవ్యస్తంగా మెచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇసనకర్రల వ్యాపారం బాగుంది, కొవ్వొత్తుల వ్యాపారం బాగుంది,
అగ్గిపెట్టెల వ్యాపారం బాగుంది, అవి కూడా దొరకట్లా. నిన్నటి నుంచి అయ్యి షార్టేజ్ అంట, జనం ఎగబడుతున్నారు. ఆ మధ్య 5 సంవత్సరాలు జనం జనరేటర్లు తీశారు, ఇన్వర్టర్లు కూడా తీశారు. కరెంట్ ఎప్పుడు పోయేది కాదు. ఎప్పుడన్నా పోతే ఒక 2 నిమిషాలు ఇన్వర్టర్ ఉంచుకునేవాడు కొంతమంది. ఇక రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు జగనన్న చిప్ప స్కీమ్ అని ఒకటి మొదలు పెడుతున్నారు. చిప్పలు అప్పులు తెచ్చుకోవడం కోసం, అడుక్కు తినడం కోసం రాష్ట్రంలో ప్రజలంతా అడుక్కు తినమని జగనన్న చిప్పల స్కీమ్ ప్రవేశపెట్టి చిప్పలు పంపిణీ చేయబోతున్నారు ఉచితంగా. దాంట్లో ఆయనకు వాటా ఇస్తే చాలట. చిప్పల్లో వసూలు చేసిన డబ్బులో గవర్నమెంట్కి కూడా కొంత శాతం ఇస్తే చాలని ఆ ఉచిత చిప్పల పథకం, జగనన్న చిప్పల పథకం ఇవన్నీ మొదలు పెడతా ఉన్నాడు. ఇవాళ ఎందువల్ల ఈ పవర్ సెక్టార్ని ఇలా నిర్వీర్యం చేశాడు సమాధానం చెప్పాలి. పరిశ్రమలకి అప్రకటిత కోతలు ఎందుకు మాట్లాడు ముఖ్యమంత్రి? ఆడెవడ ఏపీసీడీసీఎల్ డైరెక్టర్ చెబుతాడా, సెక్రటరీ చెబుతాడా? నువ్వు మాట్లాడరావా? ప్రతిపక్షాలంతా కూడా రాక్షసులాడ. ప్రభుత్వ సొమ్ముతోటి నీ పార్టీ కార్యకర్తలకి పలహారం పెట్టి ప్రతిపక్షాన్ని తిడతావు. రాక్షస ప్రవృత్తి కలిగిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాలందరూ రాక్షసులుగాను మారీచులుగాను మాట్లాడతాడు. ఢిల్లీ వెళ్ళి ఏం సాధించావు నేను అడుగుతా ఉన్నా. అదేమంటే బల్ల కింద చూశారా అంటాడు. నువ్వు వెళ్ళింది దేనికి? ప్రభుత్వ ఖర్చుతో విమానాలు వేసుకొని వెళ్ళావు. నువ్వు ఏం అడిగావు? వాళ్ళు ఏం చెప్పారు చెప్పు. నీకు ఆ ధైర్యం ఉందా? నీ ఈడీ కేసుల కోసం, నీ బావమర్దిని హత్యా రాజకీయాల నుంచి తప్పించడం కోసం, హత్య కేసుని తప్పించడం కోసం నువ్వు ప్రయత్నాలు చేసుకోవడానికి వెళ్ళావు. రాష్ట్రానికి ఏం తెచ్చావు? ఇప్పటికే 7,85,000 కోట్లతో మగ్గుతున్న రాష్ట్రాన్ని ఇంకా అప్పులు తెస్తాడట. మోడీ గారికి విన్నపం ఏంటంటే ఇంకా అప్పులు తెచ్చుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి. మరి ఆయన ఇస్తాడో లేదో మాకు తెలియదు. రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తే ఒక పక్క శ్రీలంక మోడల్గా చెప్తున్నాడు ప్రధానమంత్రి గారు. ఈ రాష్ట్రాన్ని అంతకంటే దారుణంగా తయారు చేస్తామంటే మరి ఏమి ఆయన సలహా చెప్పాడో చూడాల్సిన అవసరం ఉంది. మారీచులు, రాక్షసులు. పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దిగజారుడు మెట్ల మీద, జారుడు మెట్ల మీద ఉన్నాడు. మర్చిపోకండి, జారుడు మెట్ల మీద జారిపోతున్నాడు రోజు రోజుకి. ఆవేశం, ఆక్రోశం. జిల్లాలు పెట్టానంటాడు. ఏమన్నాయి అక్కడ? కుర్చీలు లేవు, బల్లలు లేవు, అధికారులు లేరు, వివిధ శాఖలకు అధికారులు లేరు. ఆడ కనీసం ఇంకా పెన్ను పెన్సిల్ కూడా లేదు అక్కడ. మంత్రులు మారితే ఎవడ కావాలి ఆయన? మంత్రులు ఉత్సవ విగ్రహాలు, ఇప్పటిదాకా ఉన్నవాళ్ళే ఉత్సవ విగ్రహాలు, తీతాలు, ఉత్సవ విగ్రహాలు తీతాలు చేసావు. జిల్లా పెట్టాడట, రేట్లు పెంచాడు. ఒకవైపేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా ఇసుక, మట్టి, మశానం, చెరువులు, కుంటలు దోచేస్తూ ఉన్నారు. అంటే ఒక బ్యాచ్ అయింది, ఇంకో బ్యాచ్ దోచుకోమని పెడుతున్నట్టున్నాడు. మంత్రులు మార్పు ఏం లే, వాళ్ళు తిన్నారు. నేను నాతోటి పోటీ లేకుండా తొక్క దప్పిస్తే కొత్త వాళ్ళు కొంత తింటారు అన్నట్టుగా ఉంది మంత్రివర్గ మార్పు. అంతకంటే ఏమి లే. ఏం చేశారు? ఏ మంత్రి శాఖలు చూశారు? సాంస్కృతిక విభాగం ఫెయిల్యూర్, క్రీడారంగం ఫెయిల్యూర్, పవర్ సెక్టర్ ఫెయిల్యూర్, పంచాయతీరాజ్ ఫెయిల్యూర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఇండస్ట్రీ ఫెయిల్యూర్. ఏ రంగం చూసినా పతనం పతనం పతనం. అభివృద్ధి ఒకటే. దోపిడీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ అద్వితీయం. ఇదివరకే చెప్పుకున్నాం. వీళ్ళకి వచ్చిన డబ్బు దాచుకోవడం కోసం, కౌంట్ చేయడం కోసం తూకాలు లెక్కన పెట్టారు. మామూలుగా అయితే కౌంటింగ్ మిషన్లు పెడతారు. పాపం ఈయన కౌంటింగ్ మిషన్లు కూడా సాలవ కనుక టన్నుకి ఎన్ని కోట్లు వస్తాయి, టన్నుల లెక్కన చూసుకొని
విదేశాలకు తరలిపోతున్నాయి ఇతర రాష్ట్రాలు. 2000 నోట్లు రాష్ట్రంలో లేవు. ఏమైపోయినాయి? మాయమైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు మాయమైపోయినాయి. బెంగళూరు ప్యాలెస్కో, లోటస్ ప్యాలెస్కో, చెన్నై ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాయి ఈ డబ్బంతా. లేక తాడేపల్లి ప్యాలెస్ త్రూ తాడేపల్లి ప్యాలెస్ డైవర్ట్ అవుతుంటుంది డబ్బంతా. మైనింగ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, నాటుసారా వ్యాపారంలో, గంజాయి వ్యాపారాల్లో అన్నీ దోపిడీయే కదా. అందుకని ఈ రాష్ట్రంలో అంధకారం. అందుకని కొవ్వొత్తులు మీకోసమే, మీ మిత్రులు కూడా మళ్ళీ కరెంట్ ఉండదేమోనని ఈ కొవ్వొత్తులు ఈ రాష్ట్రంలో పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఇంటింటికి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, విసనకర్రలు. జనం ఎగపడుతున్నారు తమ్ముడు. హాస్పిటల్స్ కంటే కనీసం రాత్రి నన్ను అడిగారు విసనకర్రలు పంపించండి అన్నారు. కడియంలో ఆసుపత్రికి విసనకర్రలు పంపారట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన చోట 2 గంటల ఎక్స్ట్రా ఉన్నారంట. అసలు ఏముందనా అభివృద్ధి లేదు. ఇస్తే తినేయండి. తెలిసి నేను ఫ్రాక్షన్ రాజకీయ నాయకుడిని తెలిసి నా మీద ఈడీ కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉండొచ్చని తెలిసి మీరు నాకు ముఖ్యమంత్రిని చేస్తారా, మీకు బుద్ధి ఉందా అని చెప్పడం కోసం ఇది కరెంటు కోతలు పెట్టి వాతలే. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకేమైనా అడిగేది అంతే చెప్పండి. ప్రసాద్, నువ్వు రాకముందు